ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసేస్తాను. అది ఏంటి అని అంటే, మనం ఎప్పుడూ చేసుకునే చేపల పులుసు కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాము. మనం వేసుకునే ఇంగ్రీడియంట్సే కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం స్పెషల్గా కొంచెం వెరైటీగా చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా ఫిదా అయిపోవాల్సింది. ఇప్పుడు అదే చేపల పులుసు మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మామూలుగా అయితే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం స్పెషల్గా కొంచెం వెరైటీగా చేసుకుందాం చేపల పులుసు అనేది. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే చేపల పులుసులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. చేపల పులుసులోకి ముందుగా మెయిన్గా కావాల్సింది చేపలు కాబట్టి బొచ్చి చేప కేజీ చేప తీసుకున్నాము. ఇదైతే శుభ్రంగా కడిగేసేసి పెట్టేసుకుందాము. అలాగే ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి, ఉల్లిపరక, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు. చేపల పులుసు అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? మనకి చింతపండు కదండి. చింతపండు లేదంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అవ్వదు. కాబట్టి చింతపండు, ఉప్పు, కల్లుప్పు, పసుపు, కారం, సాల్ట్, ఏ టయానికి ఏది యూస్ చేయాలో అది యూస్ చేస్తారనమాట. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ కూడా ఏది పడితే అది వేస్తే బాగోదు. చేపల పులుసుకి ఎస్పెషల్లీ వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక మామిడికాయ పచ్చడి ఉందనుకోండి, మామిడికాయ పచ్చడిలో పైన ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. ఆయిల్ కూడా తీసుకొని చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు ఒకసారి చూపించేస్తాను. వచ్చేయండి. వచ్చే ముందు మాత్రం లైక్ చేయండి తప్పనిసరిగా. ఇప్పుడైతే ఒక కేజీ చేపలు అయితే తీసేసుకున్నాము. శుభ్రంగా ఉప్పు పసుపు అన్నీ వేసి శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాము. ఇందుట్లో ఏంటి అంటే పొట్ట ముక్కలో, నడుము ముక్కలో, తోక ముక్కల వరకే మనం పెట్టుకున్నాము. చూడండి, మా వారు చూపించడానికైతే బాగుంటుందని చేప తలకాయని ఈ రకంగా అయితే కట్ చేపించుకుని వచ్చారు. ఇదైతే లాస్ట్లో చూసుకుందాం వీటి సంగతి. ప్రస్తుతానికైతే మనం చేప ముక్కలతో నడుము ముక్కలు మ్యారినేషన్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం చేప ముక్కల్ని. చక్కగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవి మొత్తం మ్యారినేషన్ చేసుకోవాలి. మనకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ ముక్కలు పట్టే విధంగా కొంచెం చూసుకొని జాగ్రత్తగా మ్యారినేషన్ చేసుకోండి. ఎందుకు అనంటే చేప ముక్కల్లో ముళ్ళలు అనేవి బయటకు వచ్చేసి ఉంటాయి. మనం స్పీడ్గా కలుపుకున్నామంటే కసక్కను గుచ్చుకుంటాయి అన్నమాట. అసలే చలికాలం, ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏది చిన్నది తోలు లెగిసినా బాధ పెడతా ఉంటుంది చలికాలం చలికి. అందుకని చూసుకొని మ్యారినేషన్ చేసుకోండి. మనకి ఇందులో ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ ఉప్పు పసుపు కారం అన్ని ముక్కలకి మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. మనం ఆయిల్ వేయకపోతే కనుక శుద్ధలాగా ఉండిద్ది, ఒక చోటే ఉండిద్ది ఉప్పు పసుపు కారం అనేది. అందుకే తప్పనిసరిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే చేప ముక్కలు ప్రిపేర్ అయిపోయినాయి. చక్కగా చూడండి. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసేసుకుందాం. ఇవి మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకొని పెన్నం పెట్టేసేసుకున్నాను. పెన్నం కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు శుభ్రంగా కడిగేసేసుకొని నానబెట్టుకుంటున్నాను. చూడండి, బత్తాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే పెన్నం వేడెక్కిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5 ఎండుమిర్చి,
ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అట్ల పెనం బాగా వేడెక్కిపోయింది. ఇవి చక్కగా స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే మనం స్పైసెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండుమిరగాయలు గలగలలాడుతున్నాయిగా. రెండించుల అల్లం, వెల్లుల్లిపాయ రబ్బలు, లక్ష్మి 3 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా అలా ముక్కలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం మిక్సీ పట్టేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే టమాటాల్లో నీరు శాతం ఉండిద్ది కాబట్టి టమాటాలో ఉండే వాటర్ చేతనే మనకి మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం వీటిని. నెక్స్ట్ మనకి అట్ల పెన్నం వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మొత్తం పెన్నం అంతా అప్లై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బాండీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు చేప ముక్కలు అనేది. ఆ మిగిలిన ఆయిల్తో మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర అంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే లేదు, అందుకని చెప్పేసి పెన్నం మీద ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మనం మంచిగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే పెట్టేసుకుందాము. చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే చేప ముక్కలు మ్యారినేషన్ అయిపోయినాయి. ఇప్పుడైతే చేప ముక్కలు 60% ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పులుసులో ఉడికించుకుంటాం కాబట్టి పీస్ అయిపోయింది. రబ్బర్ ముక్కల్లా ఊగుతుంది. తీసేది खाने को नहीं, अभी काम है, हो गया बोले तो तुम खाना लेके आता. మా లక్ష్మి అప్పుడే అయిపోయిందా అని అడుగుతుంది. మిగతా ఫిష్ ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనకి మిగిలినాయి కదా, వీటిని కూడా తలకాయ వారం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుంటున్నాం. దోస్తో తలకాయ కూడా పెట్టేసాము ఇప్పుడు ఇందులో. ఫ్రెండ్స్, ఎవరి తలకాయ అనుకునేవాళ్ళు చేప తలకాయ. తలకాయ అంటే మా ఆవిడ న్యాయానికి చూస్తుంది, నా తలకాయ ఏమో అని. మొత్తానికి మా ఆవిడ వంట పని అంతా నేర్పేస్తుంది నాకు కమ్మగా. ఫ్యూచర్లో రెస్టారెంట్ పెట్టుకుందామని మొత్తం అన్నీ నేర్పించేస్తున్నా. బొచ్చి మాత్రం చక్క పొద్దున్నే కూరగాయలకి వెళ్తున్నాము, అప్పుడే చేపలు తీసి పేరుతున్నారు. బొచ్చి చూడంగానే నా కంట్లో పడింది. కంట్లో పడంగానే ఇక నోట్లో పడాల్సిందే పంచి కిందకని తెచ్చేసా. తెచ్చిందని చెప్పా బేబీకి. ఆల్రెడీ పప్పు టమాటా వండేసింది ఇంట్లో. क्या लक्ष्मी मालूम है, सुबह दाल बनाया, ये देखा है, हम लेके आया तो भाभी को गुस्सा आया, लेके आया बनाया, भाभी की गुस्सा आया. చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి.
ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాము, పాత్ర కూడా పెట్టేసేసుకున్నాం, పాత్ర కూడా వేడెక్కిపోయింది. నేనైతే 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కాబట్టి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తాను నాన్న. ఇది పల్లీల నూనె కదా, స్మెల్ భలే ఉంది కదా నాన్న. అనుకోకుండా వేరుశనగ నూనె సెట్ అయింది వాళ్ళ. తెలంగాణ మాట్లాడేస్తున్నాను నేను. వేరుశనగ గుళ్ళు అలాగంటే ఇక్కడ పల్లీలు అంటారు. మెంతులు ఫ్రై అయిపోయినాయి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. ఇది మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపరక, స్ప్రింగ్ ఆనియన్స్, ఇక్కడ ఉల్లి పరక, మనం ఉల్లి బొందు, అది వేరా? రెండు ఒకటే. పెట్టేసుకుని మగ్గించుకుందాం. పెద్ద స్టవ్ అయితే ఇంకా ఫాస్ట్గా అయ్యేది కదా. మూత తీసుకుని ఒకసారి చూసుకుందాము. ఆనియన్స్ బాగా వేగినాయిగా. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెడితే ఫ్రై అవుతుందా, మూత లేకపోతే ఫ్రై అవుతుందా? మూత పెడితేనే ఫ్రై అయింది. మనమైతే ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టేటట్టుగా ఉంది. ఎందుకంటే గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంది మంట అనేది. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం ముక్కల మ్యారినేషన్ చేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఉప్పు కష్టం అయింది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. సాల్ట్ వేయంగానే ఆనియన్స్ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాడ స్పైసెస్ అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. మిక్సీ వేస్తుంటేనే వాసన గుమాయిస్తుంది. ఇందులో చేపల పులుసు వేయాలి. ఇవి వాసన చూసావా? చాలా కమ్మటి వాసన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రేవీ అంతా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ఫుల్గా అయితే గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది. ఎందుకు అని అంటే మనం పండు టమాటాలు వేసుకున్నాము, అలాగే ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి వేసాను. దానివల్ల మంచి కలర్ఫుల్గా గ్రేవీ అయితే వచ్చేసింది. మీ దగ్గర ఉంటే కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నార్మల్ ఎండుమిర్చి అయినా వేసేసుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది అంతే. ఇది కొత్త ఉడుకుతుంటే స్మెల్ మాత్రం ఎరగదీసేస్తుంది. నాకు మూత పెట్టబుద్ది అట్లా ఇలాగే తిప్పుతా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మ్యారినేషన్ చేసినప్పుడు మనం పసుపు కూడా వేసుకున్నాము. అలాగే మనం మ్యారినేషన్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మ్యారినేషన్ చేసుకున్నాము. ఇంకొక 1.5 టేబుల్ స్పూను వేసుకుంటున్నాను నేను. అందుకే చాలకపోతే చూసుకుని వేసుకుందాం. మనకి ప్రతి వీడియోలో ఈ ట్రైన్ సౌండ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే మనకి వీడియో అనేది నడవదు. కూరలో ఉప్పులాగా వాడు ఎవరికి ఇచ్చే పని లేదు, నేను ఒక్కడే తినేస్తాను. ఏంటి కేజీ చేపల పులుసు వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ మొన్న ఉన్నాడా ఎవరో మా పాముల నర్సింగ్ అన్న ఏంటన్నా నోరు ఊరిస్తున్నావు, మాకు నోట్లోకి లేదా అంటాడు.
సరే రేపు వండినప్పుడు తెస్తాలే అన్న. ఇవాళ అన్నకి ఇవ్వాలి 2 ముక్కలు. అలాగా గుర్తుపెట్టు. బా ఏం కలర్ వచ్చిందమ్మా. బా అరోమా, పిచ్చ అరోమా. ఫ్రెండ్స్, వాసనకే కడుపు నిండిపోతుంది. ఏ బేబీ, మొత్తం నువ్వే పీల్చుకుంటున్నావు. అటే వస్తుంది, నాకు రావట్లేదు. కొంచెం ఆ వారి వైపు కంట ఇల్లమ్మా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా రసం వేసేసుకుందాం. ఇప్పుడైతే మీరు తినే పులుపుని బట్టి పులుపు అనేది వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారం అనేది పులుపు అనేది మీ ఆప్షనల్ అండి. కాకపోతే చేపల కూరలకి తగినంత ఉప్పు, పసుపు, కారం, పులుపు, నూనె ఉంటేనే ఆ కూర అనేది మంచి టేస్టీగా అయితే ఉండిద్ది. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నువ్వు అంత ఆయిల్ పోస్తే ఏంటో అనుకున్నా, ఆయిల్ మొత్తం మాయమైపోయింది. తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుండిద్ది చేపల పులుసు. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క రెసిపీ మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. చూద్దామా ఉప్పు తర్వాత ఒక ఉడుకు పట్టింది ఒక చూద్దాం. మూత పెడదామా. చింతపండు కూడా బాగానే వచ్చింది. ఇప్పుడైతే పులుసు మరుగు పట్టింది, ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. తలకాయ పెట్టడానికి ప్లేస్ కూడా కనిపించట్లేదు నాకు. కొంచెం పక్కకు పెట్టి తలకాయ మధ్యలో పెట్టు, ఎందుకంటే తలకాయ చక్కగా తినాలి. ఈలోపు కొత్తిమీర కోసేస్తున్నాను నేను. ఇవన్నీ కోయాలా ఏమా? అవసరం లేదు, ఏం అవసరం లేదా. అటైతే ఇక డెకరేషన్కి. ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోతుంది. గుమాయిస్తుంది వాసన. రెడీ. కొత్తిమీర కూడా కోసాయి. ఇక రైస్ పెట్టుకోవడం, పట్ల ఆడించడం. దీనికే సగం ప్లేస్ పెట్టేస్తుంది. ఇప్పుడైతే మనం ముక్కలు వేసేసుకున్నాము, ఒకసారి తిప్పేసేసుకుందాము. ఇప్పుడు ఈ పాయింట్లో ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. పులుపు, ఉప్పు, కారం సరిపోతే నో ప్రాబ్లం, చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం తిప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా మీరు తిప్పుకోవాలి, లేదంటే కనుక ముక్క చెదిరిపోయే అవకాశం ఉంది. వేయించి ముక్కలు వేసుకున్నాము, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఈ గ్రేవీ అనేది చిక్కగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు బట్టి వాసన గుమాయిస్తుంది. చూసా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇందాక కనపడాలి, ఆయిల్ కనపడుతుందా? మంచి కలర్ఫుల్గా. నానా, దీనికి ఏం పేరు పెడదాం? చేపల పులుసు, ఇంకా వేరే పేరే ఉంది. అలా కాదు, దీనికి టేస్ట్ డిఫరెంట్గా, చక్కగా డిఫరెంట్ ఇదిలో ఉంది కాబట్టి దీనికి ఏం చేద్దామంటే వేపుడు ముక్కల చేపల పులుసు. అంటే స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నావా ఏంటి? వేపుడు ముక్కల చేపల పులుసు. ఫ్రెండ్స్, ఇక పేరు మాత్రం సూపర్ గా సెట్ చేసావుగా. కాదు, ఇంటికి వెళ్ళి అన్నం తినే అంత ఇక టైం కాదు. ఈ లోపు ఈ వాసనగా అసలు పిచ్చెక్కిపోతుంది. అందులో చింతపండు అనగానే మనకు నోట్లో లాలా చేయాలా మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఇక వేడిగా ఇంటికి వెళ్ళి అన్నం తినేదాకా మా వారు వెయిట్ చేయలేకపోతున్నారు. అసలు ఆ స్మెల్ అరోమా ఇరగదీసేస్తుంది. మూత పెట్టండి, తొందరగా అయ్యిద్ది. ఆల్రెడీ టైం 3 అయిపోయింది. సూపర్. ఇక ఇందులో మార్పు లేదు. వేపుడు ముక్కల చేపల పులుసు అంతే. ఇక అయిపోయింది. మా వారు మాత్రం దీనికి బాగానే సెట్ చేస్తారు పేరు. పిల్లలకి పేరు పెట్టేటప్పుడు కూడా అంత ఆలోచించావో లేదో తెలియదు కానీ చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్. అలానే అన్నం పెట్టవేయండి. ఇప్పుడు కడుపు నింపేసుకుంటున్నారుగా వాసనతో, ఆ గ్రేవీతోనే.
అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం పులుపు అన్నీ. ఏమి ఎతకవసరం వీడియోలో బాగోదు కానీ లేకపోతే నో వాట్స్. కొత్తిమీర వేసానని నీకు ఎంతసేపు చెప్పాను, ఇంకా ఉండి అంటున్నావు. ఇక్కడ ఆకలి కేకలేస్తుందా? ఆకలి కేకలేస్తుంది, టేస్ట్ ఏమో పరిగెత్తిస్తుంది. ఫ్రెండ్స్, పొయ్యి అయితే కట్టేయటమే. ఇప్పుడు ఇలా చక్కగా ఆహాహాహా తీసినా ఉడుకుతుంది, చూసావా? రైట్. ఇప్పుడు అసలైన ఘట్టం. ఫస్ట్ పొయ్యి ఆఫ్ చేసాం. ఇక కొత్తిమీర చల్లాలి కదా, పోయింది కాపేశారు. వేడి చల్లారిద్దిగా లోపు తింటాక ఒక నిమిషం ముందే అయిపోద్దని. మంచిగా ప్రిపేర్ అయింది చేపల పులుసు. వేపుడు ముక్కల చేపల పులుసు. కొత్తిమీర వేయటం నాకు ఎంత ఆనందం. ఎందుకని ఏనా ఏమో నాకేం తెలుసు. అయిపోయింది, తినేయచ్చు అని. ఈ మధ్య ఇలా కూడా అనిపిస్తుంది. ఎప్పుడు కొత్తిమీర అయిపోతే ఇంకప్పుడు కూర అయిపోయినట్టే లెక్క భాషలో. అప్పుడే నాకు ఇక అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మన టైం వచ్చేసింది. మంచి కలర్ఫుల్ వేపుడు ముక్కల చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ మొండి కాతేనా? మొండి మొండి मुंडी अच्छा आता मालूम है? हाँ, टेस्ट भी अच्छा रहता है। अबे सेट हो गया। इसको एक आदमी फ़ोन करे। हाँ, ये क्या बोलते हैं, ये सांप पकड़े थे ना, सांप पकड़े थे ना, ये आदमी मच्छी बनाए तो हमको लेके आओ बोला। अच्छा, थोड़ा लेके जाता हूँ आज का। हाँ ठीक है, ठीक है। हाँ हो गया सेट। ठीक है, थैंक यू भाभी। शाम का सब्जी हो गई, अभी रोटी डालने का बस। ओके भाभी। फ्रेंड्स, टाइम इज कमिंग. वाओ. ఈ కాసేపే పడిన కష్టం అంతా ఎటో వెళ్ళిపోద్ది. మంచి వండర్ఫుల్. మా బేబీ గ్రేవీ మాత్రం ఎక్సలెంట్. అసలు లోట్లో ఇక లాలాజీవం జారిపోతుంది అంతే. ఇక మీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. నోట్లు నీళ్ళు ఊరిపోతుంది. లేట్ చేయొద్దు ఇక నన్ను. టప 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 టప. ఫస్ట్ మసాలాలు మాత్రం పర్ఫెక్ట్. కానీ నువ్వు ముక్క కూడా చెదరకుండా వచ్చిందంటే ఇక దానికి ముక్క పేరు అది పెట్టాల్సిందే. దా చెప్పేగా వేపుడు ముక్కలు చేపల పులుసు. బా సూపర్. ముక్క ఇది కదా పట్టుకున్నా సరే తొలగట్లా. చూసావా అవును, ఎలా ఉంది? ఫ్రై చేయడం వల్ల ముక్క గట్టిపడింది.
నోరు అవుతుందా ఫ్రెండ్స్? మరి మీకంటే ఎక్కువగా దగ్గర లైవ్లో ఉన్నా వండిదని చెప్పు ఎప్పుడు తినేద్దామని, దాంతో టైం కూడా లేట్ అయింది. మనకి ఎప్పుడు అదే టైంగా పని గుట్టుకొని చెప్పాల్సిన అవసరం ఏంది. ఓకే, మనకి 4 అవ్వందే ముద్ద తెల్లది లోపలికి. పొద్దున్నే అలా అటు వెళ్ళటం, మార్కెట్లో దొరకటం సూపర్గా సెట్ అయింది. ఇది బొచ్చు చేప, చక్కగా 1 కేజీ 300, కేజీ 400 ఉంది. అన్నీ తీపిస్తే చక్కగా కిలో దగ్గరికి వచ్చింది. మా బేబీ అయితే సూపర్గా చేసింది. ఫ్రెండ్స్ చూసారు గ్రేవీ అసలు మీకు నోరు అవుతుందా ఫ్రెండ్స్? మరి అలాగే ఈలోపు ఇదే స్పైసీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.